మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 12వ వచనం. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలం మీదకి తిరిగి పోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగి పోయేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆనాటి దినాలలో జరగబోయే సంగతులను గూర్చి మాట్లాడుతూ వచ్చారు. మాగోగు, గోగు, రోషుకు, మెషకు, తుబాలుకు అధిపతి వాని దేవుడు ప్రతి రాజ్యమును గూర్చి ఆనాటి దినాలలోనే వ్రాసి ఉంచారు. ప్రియులారా, యూరప్ దేశాలలో యుద్ధాలు ప్రారంభమవుతాయని, అవి రాను 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 యెరూషలేము మీదకి దండెత్తి వస్తాయని, భూమి నట్ట నడువున ఉన్న దేశం మీదకి, నెమ్మదిగా ఉన్న దేశం మీదకి యుద్ధానికి వెళతాయని ముందుగానే వ్రాసి ఉన్నది. గనుక యెరూషలేము దేశము, ఇశ్రాయేలు దేశము యుద్ధాలతో ఉంది. ప్రియులారా, ఈ దినాలలో దేవుడు చెప్పినట్లుగా జరుగుతున్నాయి. దేవుని సన్నిధిని ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. గనుక ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న ఈ సమయాలలో దేశం మీదకి, అనగా ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చుచున్న దేశాలు అన్యాయముగా, అక్రమముగా దేశమును దోచుకోవాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాయి. కానీ వారి వల్ల కావటం లేదు. రాను రాను ప్రపంచమంతా ఒకటిగా మారి ఇశ్రాయేలు దేశం మీదకి వెళుతూ ఉంది. అప్పుడే దేవుడు స్వయముగా దిగి యుద్ధం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి, పరిస్థితులను బట్టి దేవుని వాక్యముతో ఎల్లప్పుడూ కూడా లోబడి జీవించేవారుగా, దేవుని కొరకు బ్రతుకువారుగా తీర్మానము చేసుకోవాలని, రాకడెప్పుడు తెలియదు కనుక సిద్ధపడి ఉండాలని హెచ్చరిస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు నాయనా. ఎక్కడ చూసినా రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, భూకంపాలు, ఎక్కడ చూసిన భయంకరమైన ప్రళయాలు జరుగుతున్నాయి నాయన. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం ముందుగానే మీరు చూపించారు. నాటి కాలములో రాసిన మాటలు ఈనాడు జరుగుతూ ఉన్నాయి. అది నాయన తండ్రి, మేము తెలుసుకొని గ్రహించుకొని నీ సన్నిధులు ఇంకా నమ్మకంగా బ్రతకటానికి, నాయన నీ సన్నిధానములో లోబడి జీవించటానికి నాయన బహు జాగ్రత్త కలిగి బ్రతికే కృపా సహాయము మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.